విశాఖలోని ఆటోనగర్ స్థలాన్ని కొంతమంది వైసీపీ పెద్దలు, ఎమ్మెల్యే, మంత్రులు కాజేయాలని చూస్తున్నారని తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి ఆటోనగర్ నిర్మాణ పనులు చేపట్టాలని ఆటోనగర్ ప్రతినిధి సిఐటియు నాయకులు వై రాజు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆటోనగర్ ను కాపాడాలని కోరుతూ కార్మికులంతా నిరసన తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ తక్షణమే ఆటోనగర్ పనులు ప్రారంభించి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరారు. సంవత్సరాలుగా కనుమం గ్రామంలో ఆటోమొబైల్ కార్మికులు, స్క్రాప్ ఇంజనీరింగ్ వర్కర్సు, ఆటోమొబైల్ వర్కర్సు, అలాగే బస్ బిల్డింగ్, లారీ బిల్డింగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేటాయించిన స్థలం మీద ఈరోజు అవంతి శ్రీనివాస్ గారు కన్ను వేయడం సరైనది కాదు. అవంతి శ్రీనివాస్ గారు తన భూదాహాన్ని తగ్గించుకోవాలి, తన వైఖరి మార్చుకోవాలి. ఈ కార్మికులకు కేటాయించిన భూమి మీద కన్ను వేయడం సరైనది కాదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆటో నగర్ కోసం భూమి కేటాయించిందో దాని మీద పనులు చేయడానికి ఆయన మోకాలు అడ్డుతున్నారు. అది మానుకొని వెంటనే ఆటో నగర్ నిర్మాణానికి కృషి చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈరోజు ఆటో నగర్ కోసం కార్మికులు, అలాగే దాని మీద బ్రతుకుతున్న యజమానులు, దానికి అనుబంధమైన అనేకమైన కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళనకి గురవుతున్నారు. వారి యొక్క ఆందోళనని అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తున్నప్పుడు కూడా స్థానిక నాయకులు పట్టించుకోవడం చాలా అన్యాయం. కాబట్టి వెంటనే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, అలాగే అవంతి శ్రీనివాసు వీళ్ళంతా కూడా చిత్తశుద్ధితో వెంటనే ఆటో నగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మొత్తం వేలాది మంది కార్మికులు కనుమం గ్రామం వెళ్ళి అక్కడ తన నిరసన తెలియజేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాం.